హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్ ఫ్రమ్ సితార్ కరోకే స్టూడియో. కామెడీ, స్టాండప్ కామెడీ అండి, చేసేసుకుందాం. ఈ కామెడీ ఎవరి ఉద్దేశించి ఎవరిని ఇన్సల్ట్ చేయడానికి డిఫేమీ ఉండదండి, జస్ట్ నవ్వుకోవడానికి మాత్రమే. ఓకే, కామెడీకి వెళ్ళిపోదామండి. ఈరోజు యాటిట్యూడ్ అనే దానిపైన చెప్పుకుందామండి. నాకు చాలా యాటిట్యూడ్ ఉంది అంటున్నారండి జనాలు. నాకంట చాలా యాటిట్యూడ్ ఉందంట. ఫేమస్ అయిపోతున్నావు, చాలా యాటిట్యూడ్ ఉంది నీకు అంటే. నాకేం యాటిట్యూడ్ లేదండి, ఏమీ లేదు. నేను ఇక్కడ ఏది చెప్తే అది కరెక్ట్, నేను ఏది చెప్తే అది వినాలి. నేను ఏది చెప్పినా మీరు భరించాలా, వినాలి, చూడాలి. ఓకే, నాకు యాటిట్యూడ్ లేదు లేదు కదా. మా ఫ్రెండ్ అన్నదండి, ఏమే రాని, నువ్వు ఫేమస్ అవుతున్నావు, అందుకే బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు, నీకు బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు, నీకు వచ్చింది, నీకు యాటిట్యూడ్ వచ్చింది, నీకు అది వచ్చింది అంటా ఉంది ఆమె. నాకు ఎందుకు యాటిట్యూడ్ వచ్చింది అని నేను అన్నా. లేదు, నాకైతే కోపం వచ్చింది. ఆమెకు ఒకటే చెప్పిన, ఫస్ట్ నువ్వు నన్ను నువ్వు నీకు అని అనడం మాను, మేడం అని పిలు అని చెప్పిన ఆమెకి. ఎందుకు మరి యాటిట్యూడ్ లేదు కదా, నాకు లేదు. అయితే నేను జిమ్కి కొంచెం లావైన ఈ మధ్యలో జిమ్కి వెళ్దామని డిసైడ్ అయినా. జిమ్కి పోయినా, జిమ్లో ట్రైనర్ అంటది, మేడం మీరు కనీసం అంటే 5 కిలోమీటర్ల రన్నింగ్ చెయ్యాలి రోజు అని అన్నింది. నాకు అర్థం కాలేదు, నేనెందుకు చేస్తా, నాకు కారు ఉంది, నేను కార్లో పోతా కదా, ఎందుకు చేయాలి నేను? సరే, ఆ ట్రైనర్ అన్నది, సరే ఓకే రన్నింగ్ చేయకు, కనీసం నువ్వు గ్రీన్ టీ తాగు అన్నది. నేను ఆమెకి ఎన్నిసార్లు ట్రై చేసిన, గ్రీన్ టీ ఎన్నిసార్లు పెట్టి దాంట్లో పాలు పోస్తే పగిలిపోతుంది, ఎట్లా తాగుతా కదా. అయితే నేను పోయిన నెల ఆస్ట్రేలియాకి పోయి వచ్చిన, ప్లెజర్ ట్రిప్. అక్కడ పోయి వచ్చిన, అక్కడ మంచిగా చెప్పులు నచ్చినాయి నాకు, కొనుక్కొని వచ్చిన. ఇండియాకి వచ్చినాక ప్యాక్ ఇప్పి చూసిన, అగో దానిపైన మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. చూడండి, నాకు యాటిట్యూడ్ ఉందంటారు. నేను అక్కడ పోయి చెప్పులు కొనుక్కొస్తా, చెప్పులు కూడా సపోర్ట్ చేయలేను, ఆస్ట్రేలియా చెప్పులు. సరే వచ్చిన, ఇట్లా రోడ్ మీద పోతుంటే ఆటో పైన ఒక స్టిక్కర్ ఉంది, ఏ ఐటమ్ అయినా 100 రూపీస్, 100 రూపాయలకు ఒక ఐటమ్. మంచిగా ఉన్నాయి, జబర్దస్తున్నాయి ఐటమ్లు అన్నీ. ఏ ఐటమ్ అయినా 100 రూపాయలని రాసింది ఆటో పైన స్టిక్కర్. అయితే నేను పోయినా, నాకు ఆటో పైన స్టిక్కర్ ఉంది, ఏ ఐటమ్ అయినా 100 రూపాయలు అంటే నాకు 100 రూపాయల ఆటో కావాలని అడిగినా నేను. ఆగో, ఏం కొట్లాడుతున్నాడు, ఆటో అయినా ఇయ్యనంటాడు. నాకు యాటిట్యూడ్ అంతా, మళ్ళా ఇయ్యానని చెప్పుకుంటా, ఏం చెప్పాలా, అట్లున్నారు. సరే, ఇది ఇట్లుందా, మళ్ళా ఇది ఇట్లుందా. నా బాయ్ ఫ్రెండ్ వచ్చి అడిగి, రాని మనం ఇంత మంచి కలిసిమెలిసి తిరుగుతున్నాం, అక్కడిక్కడ పోతున్నాం, ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, ఒకవేళ సడన్గా నేను చచ్చిపోతున్నాను అనుకో, నువ్వేం చేస్తావు అని అడిగిండు. నేనేం చేస్తా, అంత్యక్రియలు చేస్తా, బొంద పెడతా, అంతే కదా చెప్పిన. అప్పటి నుంచి ఏమైందేమో కానీ ఫోన్లు లేపడు, మెసేజ్లు పెట్టాడు. నేనే మెసేజ్లు పెడితే మెసేజ్ పెట్టలకు నాకు జాగ్రత్త, మర్యాదగా ఉండదని మెసేజ్లు పెడుతున్నాడు. ఏమైందో ఏమో, మళ్ళీ ఆయనకు కూడా నాకు యాటిట్యూడ్ ఉందనిపించిందో ఏమో, వదిలేసిన. ఇగో ఏం చెప్పుకుంటా పోవాలా, చిన్నప్పటి నుంచి కష్టాలే. మా అమ్మ నాన్న రోజు స్నానం చేయి, రోజు స్కూల్కి పో, రోజు హోంవర్క్ చేసుకో, ఇవి చెప్తున్నారా, అవి కష్టాలు కావా? నేను వినకపోతే యాటిట్యూడ్ ఉంది పిల్లకంటారా? అట్లా అన్నారు. అది పెద్ద కష్టం నాకు చిన్నప్పటి నుంచి. మళ్ళా మా నాన్న అడిగిండు, నువ్వు పెద్దగైనాక ఏమైతావు బిడ్డ అని అడిగిండు. నేనన్నా, డాడీ నేను పెద్దగైనాక మంచి హౌస్ వైఫ్ని అవుతా అని. అంటే
హౌస్ వైఫ్ అట్లా కాదు, అట్లా కాదు బిడ్డ. యూ హ్యావ్ టు, నువ్వు చదువుకోవాలా బాగా. హౌస్ వైఫ్ అనొద్దు, మంచిగా చదువుకో అని మంచి స్కూల్లో, పెద్ద స్కూల్లో వేసిండు. సరే కొన్ని రోజులు కొన్ని ఏళ్ళు అట్లా జరిగిందా. మళ్ళా నాకు చదువు అయితలేదు, మంచి మార్క్స్ వస్తలేవు, వచ్చినా అంతకంతకు వచ్చి పాస్ అవుతా, లేదా కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఇట్లా జరుగుతుంది. మా నాన్న నాళ్ళు మళ్ళీ అడిగిండు, ఇంకా పెద్దగా నాకు ఏమైతావు బిడ్డ అని అడిగిండు. మళ్ళీ సేమ్ చెప్పిన, ఒక మంచి వైఫ్ అయితే నేనేం పేరు తెచ్చుకోకుండా, చెడ్డ పేరు తెచ్చుకోకుండా మంచి వైఫ్ అవుతా నాన్న. విన్నాడా? నో నో వినలే. అట్లా కాదు, నీకు ఈ కాలేజ్తో పాటు కోచింగ్ సెంటర్లో కూడా ఇస్తా ఎక్స్ట్రా అని మళ్ళీ అక్కడ వేసిండు, ఇంత పైసలు కట్టి. అక్కడ ఎంత కోచింగ్ తీసుకున్నా, ఇక్కడ కాలేజీకి పోయినా ఏం పోయినా మళ్ళీ అబ్బలే చదువు నాకు, అబ్బలే. మళ్ళీ లాస్ట్కి చెప్పిన, డాడీ నాకు ఇక చదువు అబ్బతలేదు, నాకు ఇది అయితలేదు, నాకు పెళ్ళిడు వచ్చింది, పెళ్ళి చెయ్యి ఇంకా అంటే, నా పెళ్ళి నాకే, చదవను నేను, పెళ్ళి చెయ్యి డాడీ అని అడిగే వరకు తెచ్చుకుండు. ఇగో ఇట్లుంటాయి నా కష్టాలు. మళ్ళీ నన్ను అంటారు అందరు, యాటిట్యూడ్ ఉంది, యాటిట్యూడ్ ఉంది, యాటిట్యూడ్ ఉందండి. ఎక్కడుందండి యాటిట్యూడ్? లేదు కదా మరి. సో ఈ ఈ విధంగా నా యాటిట్యూడ్, నా కష్టాలు చెప్పుకున్నాండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.